హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో మనకి స్వీట్ తినాలనిపించినా, అలాగే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలా స్వీట్ని 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టేయచ్చు. ఈ స్వీట్ని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అలాగే చేయటం కూడా చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. వంటరాని వారు కూడా ఈ స్వీట్ని ఇట్టే తయారు చేసేయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్లోకి ఈ కప్పుతో 1 కప్పు గుల్లశనగపప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నెలో ఈ కప్పుతోనే 1 కప్పు బెల్లం, అలాగే అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం పట్టనక్కర్లేదు. ఇలా బెల్లం కరిగిపోయాక పక్కన పెట్టి స్టవ్ పై ప్యాన్లో గుల్లశనగపప్పు పిండిని వేసి లో ఫ్లేమ్లో కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా పిండి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి పిండిని వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నాను. ఇలా వేయించుకొని జాలిగంటతో బెల్లం వాటర్ని కొద్దిగా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మిగిలిన బెల్లం వాటర్ని కూడా వేసేసి మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా జాలిగంటతో బెల్లం వాటర్ని వడపోయటం వలన బెల్లంలో ఏమైనా చిన్న చిన్న ఈనెల్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసి యాలకుల పౌడర్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసి అంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఈ స్వీట్ ఎంత స్మూత్గా అలాగే సాఫ్ట్గా ఉందో. ఇలా నోట్లో వేసుకున్నామంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి. అదే మొత్తం మనం నెయ్యితో కాకుండా 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి మిగిలింది రిఫైండ్ ఆయిల్ అయినా వేసి చేసుకోవచ్చు. ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నెలో కానీ లేక ప్లేట్లో కానీ కాస్త నెయ్యిని రాసి స్వీట్ని అందులో వేసి ఇలా మొత్తం ఈవెన్గా నొక్కుకోవాలి. దీన్ని 3 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని దీన్ని మనకి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పైన పెట్టుకున్నామంటే బయట స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే ఈ స్వీట్ని లొట్లేసుకుంటూ తినేస్తారు. ఇలా హెల్తీగా 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈ స్వీట్ని తయారు చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.